ఆత్మ వలని ప్రార్థన అనుభవంలో మనం ఎప్పుడైతే ముందుకెళ్తామో ఆ ఆత్మ వలని ప్రార్థనలో మనము దేవుని యొక్క మేలు చూస్తాం. దేవుని యొక్క మేలు. రిలీజియస్ ప్రాక్టీసెస్ వేరు. రిలీజియస్ ప్రాక్టీసెస్ అంటే మత సంబంధమైన సాంప్రదాయాల్లో మనం క్రీస్తుని చూడలేం, పరిశుద్ధాత్మని చూడలేం, అండ్ మన హృదయాన్ని పరిశోధించేవాడిని కూడా చూడలేం. కానీ ఎప్పుడైతే మనము క్రీస్తు యేసునందు మనం కలిగి ఉన్న రక్షణకి స్వాస్థ్యము వాగ్దానము అనేది ఉందని ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మన జీవితంలో కొనసాగే విధానము, వెళ్ళే మార్గంలో ప్రతి విషయంలో మేలు చూస్తాం. అంటే మేలు అనేది రిలీజియన్లో లేదు, మతంలో మేలు లేదు, కానీ విశ్వాసంలో మేలుంది. ఎందుకు విశ్వాసంలో మేలుందంటే విశ్వాసములో మాత్రమే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. విశ్వాసంలో మాత్రమే మనకు మేలు చేయుటకు పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తున్నాడు. చూసారా, మన బలహీనతను చూసి ఆత్మ తానే మనకు సహాయం చేస్తున్నాడు. ఒకసారి బలహీనతను చూసి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తున్నాడు. మనము ఎలా ముందుకెళ్ళాలి, ఎలా నడిపించబడాలి మనకు తెలియదు యుక్తంగా ప్రార్థన చేయడం. కానీ మనం ఎప్పుడైతే యుక్తముగా ప్రార్థన చేయాలనే అనుభవంలో ముందుకెళ్ళాలనుకుంటున్నామో పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే మీరు ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏంటంటే, ప్రభా నాకు జాబ్ కావాలి, వివాహం జరగాలి, నాకు డబ్బులు కావాలి, నా కుటుంబం బాగుపడాలి. వీటన్నిటి ప్రార్థనల కంటే చాలా ఉత్తమమైన ప్రార్థన ఏంటంటే పరిశుద్ధాత్మ యొక్క అనుభవంలో, పరిశుద్ధాత్మ యొక్క లీడింగ్లో నేను నుంచి ప్రభుని ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మీరు పరిశుద్ధాత్మ యొక్క అనుభవంలో, పరిశుద్ధాత్మ ప్రార్థన అనుభవంలో, భాషలతో ప్రార్థన చేసే అనుభవంలో మీరు ముందుకెళ్తారో అప్పుడు మీరు ప్రతి దాన్ని అసలు మీకు తెలియదు, వెనకాల మిమ్మల్ని అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నదాన్ని మీరు ఆత్మచేత గద్దిస్తారు, ఆత్మచేత శపిస్తారు, ఆత్మచేత మీరు నడిపించబడతారు అనమాట. ఒక దైవజనుడు భాషల యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఒక షార్ట్ వీడియో చేశాడు. అతను ఇండియా అతను కాదు, స్విట్జర్లాండ్ మేబీ అతను కలిసి నేను చూశాను అనమాట. ప్రభు అతను ప్రార్థన చేస్తున్నాడు, ఒక జాబ్ ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు గత రోజు అతను భాషల్లో ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాడు. భాషల్లో ప్రార్థన చేయడం స్టార్ట్ చేసి ఇంటర్వ్యూకి వెళ్ళాడు అనమాట. ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూలో రిజెక్ట్ అయ్యాడు. రిజెక్ట్ అయిన తర్వాత ప్రభా నేను ప్రార్థన చేశాను, నాకు నువ్వు మేలు చేయాలి కదా, నాకు ఎందుకు మేలు చేయాలంటే, చూడు జోష్, అతని పేరు జోష్, చూడు జోష్ నువ్వు ఒక ప్రార్థన చేసావు, అది నీకు గుర్తులేదు, నాకు గుర్తుంది అన్నాడు. ఏం ప్రభా నేను ప్రార్థన చేసి, నాకు జాబ్ ఇమ్మని ప్రార్థన చేశాను కదా అన్నాడు. నువ్వు ఎలా ప్రార్థన చేసావు జాబ్ ఇమ్మని? మామూలుగా నీ ఓన్ లాంగ్వేజ్లో ప్రార్థన చేసావు, కానీ నువ్వు టంగ్స్లో, భాషల్లో ప్రార్థన చేసేటప్పుడు ఏం ప్రార్థన చేసావు నీకు తెలుసా అడిగితే, లేదు ప్రభా అంటే, విను దాని అర్థం అని చెప్పి అతను వినిపించాడంట. అంటే ఆ భాషల యొక్క అర్థంలో, ప్రభా నన్ను ఒక రైట్ ప్లేస్లో పెట్టు, రైట్ ఆర్గనైజేషన్లో ఉంచు, నన్ను రైట్ బాస్ కింద ఉంచు అని ప్రార్థన చేసావయ్యా. అందుకే అది నీకు రైట్ ప్లేస్ కాదు కాబట్టి అక్కడ నేను ఉంచట్లేదు, అది నువ్వు చేసిన ప్రార్థనకి నేను ఇచ్చిన రిజల్ట్ అని చెప్పాను అనమాట. సో యాక్చువల్గా మనం ఏమనుకున్నాం, ఒక మంచి ప్యాకేజ్ వస్తుంది, మంచి శాలరీ వస్తుంది కాబట్టి అక్కడికి వెళ్తే నాకు మేలు కలుగుతుందని నేను అనుకుంటున్నాను. కానీ నేను చేసిన ప్రార్థన పరిశుద్ధాత్మ నాకు సహాయం చేసి ఏం చేశాడు, నాకు అది రైట్ ప్లేస్ కాదు కాబట్టి అక్కడ నన్ను ఉంచాల్సిన అవసరం లేదు, నాకు ఆ బాస్ రైట్ బాస్ కాడు, ఆ బాస్ కింద నన్ను పనిచేయాల్సిన అవసరం లేదు అని పరిశుద్ధాత్మ ద్వారా నేను ఒప్పుకోలు చేసుకోవడానికి సహాయం చేశానని చెప్పి అతన్నే రియలైజ్ అయ్యి పరిశుద్ధాత్మ చేత అలాంటి మేలు పొందుకునేదానికి అవకాశం ఉంటుంది. అందుకే మీరు భాషల్లో ప్రార్థన చేస్తున్నప్పుడు మీ కుటుంబ విషయంలో ఉన్న అటాక్స్, మన వ్యక్తిగత జీవితంలో ఉన్న అటాక్స్, పిల్లల విషయంలో ఉన్న అటాక్స్ అన్నింటినీ కూడా మనము గద్దిస్తూ ఉంటాం, ప్రభువుకు వాటి విషయాలు అన్నింటినీ కూడా తెలియజేస్తూ ఉంటాం. అందుకే ప్రార్థన అనేది రిలీజియస్ ప్రాక్టీస్లో ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ అక్కడ ప్రార్థన ఉండదు, జస్ట్ అక్కడ ఒక శబ్దం మాత్రం వినబడుతుంది. చూడండి, సియోను కొండ మీద, సీనాయి కొండ మీద మాటల ధ్వని, శబ్దము మాత్రమే వినిపించిందంట, మాట మాత్రం వినిపించలేదు. కానీ సీనాయి కొండ మీద స్పష్టమైన దేవుని యొక్క ప్రత్యక్షత ఉంటుంది, స్పష్టంగా మనం దేవుణ్ణి చూడగలుగుతాం, స్పష్టంగా దేవుణ్ణి ప్రార్థన చేయగలుగుతాం. అందుకే తెర లోపల ప్రవేశించిన వారికి దేవుడు అనుగ్రహించిన భాగ్యం ఏంటంటే ఆయనను చూసి మాట్లాడటం, ఆయనను విచారించి మాట్లాడటం, ప్రభువు ఎలాంటి ఉద్దేశం కలిగి ఉన్నాడో దాన్ని తెలుసుకొని మనం మాట్లాడతాం. అందుకే చిత్తమైతే అనే ప్రార్థన క్రొత్త నిబంధనకు చెందింది కాదు, చిత్తమైతే జరిగింది కాదు ప్రభా, నీ చిత్తమైతే చేయనకూడదు. ఎందుకనంటే స్పష్టముగా దేవుని చిత్తమేదో ఎరిగి అన్నాడు. ఏమన్నాడు చెప్పండి, దేవుని చిత్తమేదో ఎరిగి అన్నాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చూడండి.
మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమునైన దేవుని చిత్తమేదో ఎరిగి సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మొగట వలన రూప. అంటే మనకు స్పష్టముగా దేవుని చిత్తమేదో తెలియాలి. దేవుని చిత్తమైతే అనేది మన ప్రార్థన కాకూడదు. ఎందుకనంటే అన్నోన్ థింగ్స్ గురించి మనం ఏమంటాం, మేబీ జరగచ్చేమో నాకేం తెలుసు అంటాం. కానీ మనము మేబీ అనే వాటిలో ఉన్నవారం కాదు. మనందరం కూడా ఇప్పటివారు, ఈ ప్రస్తుతానికి చెందినవారు. ప్రభు మనతో స్పష్టంగా ప్రతి విషయాన్ని తెలియజేస్తాడు. ప్రతి విషయాన్ని గురించి మనతో మాట్లాడతాడు. ప్రతి విషయాన్ని కూడా ఇది నా విషయము, నాకు సంబంధించింది, నా సంగతి, దీని విషయంలో నువ్వు ఇలా స్పందించు అని ప్రభు స్పష్టంగా తెలియజేసే క్రొత్త నిబంధన యుగంలో, క్రొత్త నిబంధన కాలంలో, తెర చిరిగినటువంటి కాలంలో మనం ఉన్నాం. కాబట్టి ప్రభువును ప్రతి విషయంలో కూడా ఆయన దైవ చిత్తాన్ని ఏదో ఎరిగి ముందుకెళ్ళాలా. మీరు యోహాన్ రాసినటువంటి మొదటి పత్రికలో కూడా చదవచ్చు. రండి ఒకసారి యోహాన్ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. 20వ వచనం, 5వ అధ్యాయం 20వ వచనం. మనము సత్యవంతుడైన వారిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడు. చెప్పండి, ఏమనుగ్రహించి ఉన్నాడు? వివేకాన్ని అనుగ్రహించాడు. 13వ వచనంలో దేవుని కుమారుడు నామమునందు విశ్వాసం ఉంచు మీరు నిత్య జీవము గల వారిని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను అది ఆయన మన మనవి ఆలకించునన్నది అన్నాడు. అంటే ఆయన చిత్త ప్రకారంగా ఏ ప్రార్థన చేసినా వింటాడు. అందుకే ఏ ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. కాబట్టి వివేకం కలిగిన వాడు భాషల్లో ప్రార్థన చేస్తాడు. అందరికీ ఉండాల భాష అంటే అందరి కొరకు ఇచ్చాడు ఆయన. క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముడు అందరి మీద కుమ్మరించబడతాడు. మనందరి మీద పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడ్డానికి రెడీ ఉన్నాడు. మనందరిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అయితే మన మీద పరిశుద్ధాత్ముడు ఉండాలి. మన తల మీద అభిషేకం కనబడాలి. మన తల మీద అభిషేకం కనబడుతున్న ప్రతిసారి కూడా మనము అన్ని విషయాల్లో కొనసాగించబడతాం. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సౌలు అభిషేకించబడ్డాడు, అవునా కదా? సౌలు అభిషేకించబడితే ఆయన మీద ఉన్న అభిషేకాన్ని బట్టి దావీదు ఏం చేయలేకపోయాడు, ముట్టలేకపోయాడు. అందుకే శత్రువు కూడా దావీదు తనకున్నటువంటి ఆత్మీయ జ్ఞానాన్ని బట్టి, ఆత్మ సంబంధమైన ఆలోచనను బట్టి సౌలు మీద ఉన్న అభిషేకాన్ని గౌరవించాడు. కానీ దుష్టునికి నీ మీద ఉన్న అభిషేకాన్ని బట్టి భయం కలిగింది. అందుకే మీరు ఏ విషయంలో అయినా సరే ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు నడిపించబడే విధానంలో స్పష్టముగా, సత్యముగా, వివేకంతో నడిపించబడాలంటే మీకు అవసరమైంది ఏంటంటే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయటానికి అనుభవం. అది వివేకముతో కూడిన ప్రార్థన, వివేకంతో నడిపించబడిన ప్రార్థన. మనం తెలియకుండానే మనం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తాం. మనం తెలియకుండానే చాలామంది కొరకు విజ్ఞాపన చేస్తాం. అందుకే ఆ ప్రార్థన అనుభవంలోనికి మీరు అందరూ ఈ క్రొత్త సంవత్సరం అడుగు పెట్టాలని నేను కోరుకుంటున్నాను. న్యూ కవనెంట్ అనేది ఆయన ఫెలోషిప్తో స్టార్ట్ అయింది అనమాట. న్యూ కవనెంట్ అనేది ఏంటి? న్యూ కవనెంట్ అనేది చూడండి ఒకసారి యోహాను సువార్తలో న్యూ కవనెంట్లో ఏం జరిగిందంటే 13వ అధ్యాయం రండి. తాను ఈ లోకం నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించను. వారు భోజనము చేయుచుండగా ఆయన అప్పగించవాలని సీమోను కుమారుడు యూదా ఇస్కరియోతు హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను గనక తండ్రి తన చేతికి సమస్తం అప్పగించననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రమును అవతల పెట్టివేసి ఒక తువాలును తీసుకొని నడుముకు కట్టుకొని అంతలో పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకు తాను కట్టుకొని ఉన్న తువాలతో తుడుచుటకును మొదలు పెట్టాను. దిస్ ఈజ్ ద ఫెలోషిప్ మీటింగ్. న్యూ కవనెంట్లో ఏం జరుగుతుంది? ఫెలోషిప్. ఎక్కువగా కూడుకోవడమే కొత్త నిబంధన, ఎక్కువగా ఆరాధించడమే కొత్త నిబంధన. మన పాటలు పాడడం ఆరాధన కాదు, చర్చికి రావడం ఆరాధన కాదు, వాక్యమును సహవాసమును ఎంజాయ్ చేయడమే ఆరాధన. ఫెలోషిప్ మీన్స్ న్యూ కవనెంట్. న్యూ కవనెంట్లో జరిగేది ఏంటి? 4 ఉన్నాయి చెప్పండి. సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన, ఇంకేమి? రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట, సహవాసం చేయుట, ఇంకా ఇంకోటి చెప్పండి.
రొట్టె విరుస్తున్నాం, మనం ప్రార్థన చేస్తున్నాం, సహవాసం కలిగి ఉన్నాం. ఇంకోటి 4 అపోస్తుల బోధ. సహవాసములో మనకు దొరికేది అపోస్తుల బోధ. అంటే ఒక సహవాసంలో మనం కూడుకుంటున్నామనంటే అందరు క్రైస్తవులందరూ కలిసి ఒక చెడు కూడుకోవడం సహవాసం కాదు. యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళందరూ ఒక దగ్గర రావడం సహవాసం కాదు. సహవాసం అంటే అపోస్తలుల బోధ. సహవాసం అంటే యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షత, యేసు ప్రభు యొక్క పరిచర్యను పొందుకుంటాం మనం సహవాసంలో. చూసారా, కూడుకున్న ప్రతిసారి యేసు ప్రభు ఏం చేశాడు? అక్కడ వాళ్ళకి ఏం చేశాడు చెప్పండి? వాళ్ళ కాళ్ళు కడగడానికి రెడీ అయ్యాడు. అంటే పరిచర్య చేస్తున్నట్టే కదా. పరిచర్య చేస్తున్నాడు అంటే మీరు సహవాసంకి వస్తున్నప్పుడు యేసు ప్రభు ఏం చేస్తాడు? పరిచర్య చేస్తాడు. అందుకే యేసు ప్రభు యొక్క పరిచర్య పొందుకోవడానికి సహవాసంకి రావాలి. యేసు ప్రభు యొక్క పరిచర్యను అనుభవించడానికి సహవాసంకి రావాలి. ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క సహవాసానికి వస్తామో అప్పుడు అపోస్తులైన పేతురు గారితో ఒక మాట చెప్పాడు. చూడండి 9వ వచనం. సీమోను పేతురు, ప్రభువా నా పాదములను పేతురు నీవెన్నడూ నా పాదములు కడగరాదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదనేది. అంటే మనము ఆయన పరిచర్యను పొందుకోకపోతే ఆయన పాలులో, ఆయన ఇచ్చేటటువంటి పాటలో భాగంలో మనం పార్టిసిపేట్ అవ్వట్లేదు. అవునా కదా? అందుకే మీరు మీ పనిని మీరు చేయొద్దు, మీ పనిని ప్రభుతో చేయించాలా. దిస్ ఈజ్ యువర్ హై కాలింగ్ అనమాట. అర్థమైందండి? ఎవరింట్లో పని మనుషులు ఉంటారు చెప్పండి? ఎవరింట్లో పని మనుషులు ఉంటారు? ఎవరింట్లో దాదీలు ఉంటారు? ఎవరింట్లో పిల్లల్ని చూసుకోవడానికి పని మనుషులు ఉంటారు? ఎవరింట్లో వాళ్ళు ఏమంటారు? వాళ్ళు చూసుకుని పిల్లలు చూసుకుని వాళ్ళు ఏమంటారు? కేర్ టేకర్స్. కేర్ టేకర్స్ ఎవరు ఉంటారు? ఎవరింట్లో ఉంటారు అంటే ఒక హై పొజిషన్లో ఉన్న వాళ్ళ ఇంట్లో ఉంటారు. సో మీరు మీ పని మీరే, మీ బోలు మీరే, మీ బట్టలు మీరే, మీ వంట మీరే, మీకు సంబంధించిన పనులు మీరే చూసుకున్నారంటే మీరు ఎలా ఉంటున్నారంటే జస్ట్ నేను నార్మల్ అని అనుకుంటున్నారు మీరు. అవునా కదా? కానీ మీరు ఎప్పుడైతే నా పిలుపు, నా ప్రత్యక్షత, నా కాలింగ్ సపరేట్ అని మీరు ఎప్పుడైతే ఎంచుకుంటారో అప్పుడు మీ పనిలో ప్రభుని ఇన్వాల్వ్ చేస్తారు. దిస్ ఈజ్ యువర్ డ్యూటీ లార్డ్. ఇది నీ పని ప్రభువా, మీరు చేయాల్సిన పని. అప్పుడు మీరు ఎక్కడ ఉంటారు? విశ్రాంతిలో ఉంటారు. అందుకే మీరు విశ్రాంతిలోకి రావడానికి ప్రభు మీకు పరిచర్య చేయడానికి సహవాసానికి రమ్మంటున్నాడు. మీరు ఎప్పుడైతే సహవాసం అనే దాన్ని ఎంజాయ్ చేస్తారో, నేనేమన్నానంటే గురువారం కూడిక లేకపోతే అమ్మయ్య అనుకోవద్దు. గురువారం రోజు నేను పోలేనందుకు ప్రభు యొక్క పరిచర్య మిస్ అయింది అనుకోవాలా. ప్రభు నా పాదాలు కడగలేదు ఈరోజు, నా ప్రభు పాదాలు నా పరిచర్యను నాకు అనుగ్రహించలేదు ఆయన. కాబట్టి ఆ ప్రభు పరిచర్యను మనం పొందుకోవడానికి ఎప్పుడైతే మనం వస్తున్నామో అప్పుడు ప్రతిసారి కూడా మన ప్రవర్తన చేంజ్ అవుతుంది. ప్రవర్తన అంటే ఏంటి? మన యొక్క యాటిట్యూడ్ చేంజ్ అవుతుంది. యాటిట్యూడ్ అంటే ఏంటి? మన యొక్క ఫెయిత్ కన్ఫెషన్ చేంజ్ అవుతుంది. పాదాలు కడగడం అంటే ఏంటి? బిహేవియరల్ చేంజ్. మనం బిహేవియర్ ప్రతిరోజు కూడా చేంజ్ అవుతుంది అనమాట ప్రభు సంఘానికి సహవాసానికి వస్తే. అందుకే మీరు నమ్మాల్సింది ఏంటంటే నేను ప్రభు యొక్క సన్నిధికి వచ్చాను, నా పాదాలు ప్రభు కడుగుతున్నాడు అంటే నేను నడవవలసిన త్రోవలు నన్ను నడిపించడానికి ప్రిపేర్ చేస్తున్నాడు ఆయన అనుకోవాలి. అర్థమైనా? అందుకే మీరు ఆత్మలో ప్రార్థన చేస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తున్నప్పుడు, సహవాసంలో ఆయన ప్రత్యక్షతను పొందుకుంటున్నప్పుడు మీ జీవితంలో జరిగే అనుభవాలు ఊహించలేరు, మీరు వర్ణించలేరు. అందుకే ఎంజాయ్ హిస్ ప్రెజెన్స్ అనమాట. రండి ఆయన సంఘానికి. మనకి ఏముంది చెప్పండి? ఇప్పుడు 4 గంటలు ఒక దోస్తుతో కూర్చుంటే గడిచిపోతుంది. దోస్తుతో కూర్చుంటే 40-50 రూపాయలు అవుతాయి. అంటే అలాంటి వాటికి మనం టైం కేటాయించి మనం ఖర్చు పెట్టి టైం కేటాయిస్తున్నాం. కానీ ప్రభు సన్నిధికి వచ్చి ఆయన పరిచర్యను పొందుకోవడానికి మనం నిర్లక్ష్యం చేస్తున్నామని అంటే ఎంత అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నాం. అది వివేకం అవుతుందా? వివేకం కానీ కాదు. వివేకం అంటే ఏంటంటే ఆయన బోధను, ఆయన చిత్తము, ఆయన వివేకమును, ఆయన ఏది ఉద్దేశం కలిగి ఉన్నాడో తెలుసుకుంటాం అనమాట. ప్రభా ఇన్ని రోజులు నాకు మేలు చేస్తావు, నీ చిత్తమైతే మేలు చేస్తావు అనుకున్నాడు. కాదు ప్రభా, నేను మేలు పొందుకోవడమే నీ చిత్తం అని నాకు అర్థమైంది. ఇదిగో నేను ప్రార్థన చేస్తున్నాను అని చెప్పి మీరు ప్రార్థన చేయడం ప్రారంభిస్తారు. అంటే మీ ప్రార్థన యొక్క స్టైల్ మారుతుందా మారదా? మారుతుంది. అంటే మీ ఆలోచన శైలి మారుతుందా మారదా? యాటిట్యూడ్ అన్నీ మారుతున్నాయి మీకు. ఎప్పుడు మారుతున్నాయండి? ఎప్పుడైతే మీరు ప్రార్థన అనే అనుభవంలో ముందుకెళ్తున్నారో అప్పుడు జరుగుతున్నాయి ఇవన్నీ. మీకు ప్రార్థన నేర్పించడానికి పరిశుద్ధాత్ముడు మీతో కలిసి పరిశుద్ధాత్ముడు ప్రార్థన చేయడానికి వస్తాడు. ప్రతిసారి కూడా మీతో కలిసి పరిశుద్ధాత్ముడు ఎంజాయ్ చేస్తాడు.
ఇప్పుడు మనం సంగమగా కూడుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్ముడు పనిచేయడం ప్రారంభిస్తాడు. నీ హృదయంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని ఎరిగి ఆయన మాట్లాడతాడు. అందుకే సహవాసములు, అపోస్తలుల బోధలో, ప్రత్యక్షతలో మనం నడిపించబడుతున్నప్పుడు ప్రతి విషయాన్ని మనం తెలియజేయాలన్నమాట. హల్లెలూయా. అర్థమైందా? ప్రతి విషయాన్ని తెలియజేస్తాడు, ప్రతి విషయాన్ని నడిపిస్తాడు. ఎవరి విషయంలో నేను మేలు చేయబోతున్నాను, ఎవరి విషయంలో ప్రభు నేను కార్యం చేయబోతున్నాను, ప్రభు స్పష్టంగా మనతో మాట్లాడతాడు. అర్థమవుతుంది అని చెప్పింది. అందుకే మీరు జాగ్రత్తగా వినండి ప్రియులారా. మీరు ఎంతగా ప్రభు సన్నిధిలో నిలబడి ముందుకెళ్తారు, ఎంతగా ప్రభు ప్రత్యక్షతలో నిలబడి ముందుకెళ్తారు, ప్రభువా నాతో మాట్లాడు అని ఎంతగా మీరు ప్రభు దగ్గర పోరాడతారో అంత ఎక్కువగా ప్రభు మీకు ఒక ద్వారాలు తెరుస్తాడు. ఈజ్ అ గాడ్ ఆఫ్ ఓపెన్ డోర్స్. ఆయన దేవుడు, ద్వారాలు తెరిచే దేవుడు అన్నాడు. ఒకసారి నా దేవుడు ద్వారాలు తెరిచే దేవుడు అంటే నా కొరకు ద్వారాలు తెరవడానికి రెడీగా ఉన్న దేవుడు నేను అనుసరిస్తున్నప్పుడు సహవాసాన్ని కలిగి ఉండాలి, సహవాసంలో ఎక్కువ కలిగి ఉండాలి. నాతో వాక్యము ద్వారా ఎక్కడ మాట్లాడుతున్నాడు స్పష్టంగా తెలుసుకొని మనం ముందుకెళ్ళాలన్నమాట. అలాంటి అనుభవంలో మనం ముందుకెళ్తాం, అలాంటి పరిచయలో మనం ముందుకెళ్తాం, అలాంటి ఆలోచనతో మనం ముందుకెళ్తున్నప్పుడు ప్రతి విషయంలో కూడా ప్రభు యొక్క ఇన్వాల్వ్మెంట్ చూస్తాం. ప్రభు మనకు పరిచయం చేయడానికి వస్తున్నాడు సహవాసంలో అంటే అది సామాన్యమైన స్థలం అవుతుందా? అవ్వదు కదా. శత్రువు పారిపోతాడు అక్కడి నుంచి, శత్రువు అక్కడ ఉండలేడు. అర్థమైందా? శత్రువు అక్కడ ఉండలేడు. ఇక శత్రువును పారదోలే స్థలం ప్రభు యొక్క సన్నిధి, శత్రువును పారదోలే స్థలం ప్రభు యొక్క రొట్టె విరుచు కూడిక, శత్రువును దూరంగా నెట్టివేసే స్థలం ఏదనంటే ప్రభు యొక్క ఆరాధన స్థలం అనమాట. అందుకే మీరు ఆరాధన చేయడానికి ఇక్కడికి వస్తున్నప్పుడు ఒక హై ఎక్స్పెక్టేషన్తో రండి. మీ యొక్క పిలుపు, మీ యొక్క ప్రత్యక్షత, మీ కాలింగ్ అనేది సపరేట్. అది దానికి సంబంధించిన మీరు సామాన్యంగా నార్మల్గా ఉండడం అనేది దేవుని చిత్తం కాదు. కాబట్టి మీరు ఎక్కువగా ప్రభువా నాకు అనుగ్రహించబడినటువంటి ప్రత్యక్షతను బట్టి, నాకు అనుగ్రహించబడిన పిలుపును బట్టి స్తోత్రం అని చెప్పి మీరు ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన విధానంలో, ప్రార్థన అనే అనుభవంలో మీరు కొనసాగడం ప్రారంభిస్తారో అప్పుడు మీ జీవితంలో చీకటిని చూడలేరు. ఎందుకంటే ఆయన ఎంత మాత్రము చీకటి లేదు. వాక్యం అంటుంది, మీరు వాక్యం వెళ్ళడగట తోడనే వారికి వెలుగు కలిగను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకలేదు. మీకు వెలుగు కలగాలని ప్రభు కోరుకుంటాడు. అర్థమైందా? మనం ఎక్కడ ఆగిపోయామనంటే తను ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తం సమకూడ. మేలు కలుగుట అనేది దేవుని చిత్తమే. దాని పైన విషయాన్ని మనం మర్చిపోతున్నాం. పరిశుద్ధాత్మను మన బలహీనతను చూసి మనం యుక్తంగా ప్రార్థన చేయడం మనకి ఎట్లా తెలియదు, కానీ ఆయనే మన కొరకై మనతో కలిసి విజ్ఞాపన చేస్తున్నాడు. అందుకే ప్రేయర్ త్రూ స్పిరిట్ అనేది, పరిశుద్ధాత్మలో ప్రార్థన అనేది మన జీవితంలో ఎక్కువగా జరగడానికి మనం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాలి. పరిశుద్ధాత్మలో ప్రార్థన అనుభవాల ద్వారా కొనసాగాల. ప్రార్థన రాదనుకోండి, ఎక్కువగా స్తుతించడం ప్రారంభించండి. మీ జీవితంలో స్తోత్రించడం ప్రారంభించండి. మీరు దేన్నైతే చూడలేకపోతున్నారో దాని విషయంలో స్తుతించి ప్రభువుకు అప్పగించండి. దాన్ని ప్రభా దీని విషయంలో నువ్వు ఇన్వాల్వ్ అయినందుకు స్తోత్రం, దీని విషయంలో నిలబడినందుకు స్తోత్రం, దీని విషయంలో కార్యం చేసినందుకు స్తోత్రం అని చెప్పాలి. చూడండి, సమాధి దగ్గరకు వచ్చి యేసు ప్రభు నువ్వు నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తావు అన్నాడు. అంటే అర్థం ఏంటి? మనం నమ్మడం సాధ్యమైతే అసాధ్యమైనటువంటి పనులు కూడా సాధ్యపరచబడతాయి. నీకు సమాధి కనబడుతుందేమో, కుళ్ళిన శవం కనబడుతుందేమో, పరిస్థితులన్నీ తారుమారుగా కనబడుతున్నాయేమో, కానీ నీవు నమ్మడం అనేది ఆత్మలో నుండి జరిగేది. సో నువ్వు దాన్ని ఏం చేయాలంటే ప్రభువుని బట్టి స్తుతించి స్తోత్రించి ప్రతి దాన్ని ప్రకటించడం ప్రారంభించు. నీవు తిరుగులేని కార్యాల్లో ప్రవేశిస్తావు. ఆమేన్. అందుకే సమయాన్ని ఎక్కువగా ప్రభు యొక్క సన్నిధిలో కేటాయించాలి. నాకు సమయం లేదు, నాకు వీలు కాదు, కుదరదు. ఎందుకనంటే నీ జీవితం గురించి తప్ప వేరే వాళ్ళ జీవితం గురించి నువ్వు పట్టించుకోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ జీవితం గురించి నువ్వు ఆలోచిస్తే ఖచ్చితంగా నీ విషయంలో నువ్వు స్తోత్రం చెప్తావు. నీ విషయంలో నువ్వు స్తోత్రం చెప్తే నీకు, నీ కుటుంబానికి, నీ ప్రస్తుత ప్రతి పరిస్థితికి కూడా నీకు మేలు కలుగుతుంది. ఇప్పుడు నీకు అప్పులైతే నువ్వు టెన్షన్ పడతావు, నీ పక్కలు టెన్షన్ పడరు. నీకు ఆరోగ్యం బాగాలేకపోతే నువ్వు అవస్థ పడతావు, నీ పక్కలు పడరు. కాబట్టి వీటన్నిటి విషయాలు ఆలోచించుకొని నా పరిస్థితి విషయంలో ప్రభు ఏమనుకుంటున్నాడు అనే విషయాన్ని తెలుసుకొని దాని విషయమై స్తోత్రం చెప్పడం ప్రారంభిస్తే మన కుటుంబంలో శాంతి, సంఘములో శాంతి, పరిస్థితుల్లో శాంతి, ఉద్యోగంలో శాంతి. మనకంటే వెనుకున్న వారికి క్వాలిఫికేషన్స్ ఉండొచ్చు, మనకంటే ముందున్న వారికి క్వాలిఫికేషన్స్ ఉండొచ్చు, అవకాశాలు ఉండొచ్చు, పరిస్థితులు ఉండొచ్చు. వారు పొందలేనివి మనం పొందుకుంటాం. చూసారు కదా, మనము ఉదయం వచ్చిన వాళ్ళకి, మధ్యాహ్నం వచ్చిన వాళ్ళకి, సాయంత్రం వచ్చిన వాళ్ళకి, అప్పుడే వచ్చిన వాళ్ళకి కూడా ప్రభు సేమ్ జీతం ఇవ్వడం స్టార్ట్ చేశారు. నేను అంటున్నాను, అప్పుడే వచ్చిన వారిలాగా మనం ఉండాలన్నమాట.
అంటే మనం కడపటి వారమే, కానీ మొదటి వారికి మించిన ఆశీర్వాదాలు ప్రవేశిస్తున్నాం. బికాస్ మన యొక్క బిలీఫ్ అనేది మారింది, మన బిలీవింగ్ సిస్టమ్ మారింది, మన యాటిట్యూడ్ మారింది. మనం క్రొత్త నిబంధన ఎక్కువ బిలీవ్ చేస్తున్నాం. అర్థమైంది? కొత్త నిబంధన అనే అనుభవంలో ఏంటంటే మనకు రిలీజియన్ లెక్క బతకాలి. చర్చికి వెళ్ళాలి, ప్రార్థన చేసుకోవాలి, వాక్యం వినాలి, క్రిస్మస్ టైంలో ఎంజాయ్ చేయాలి. నో, ఇదంతా కాదు. నేనేమనంటే ఒక రిలీజియస్ ప్రాక్టీసెస్ పక్కన పెట్టేసి, ప్రభువా నీవు నాతో మాట్లాడిన మాటలు నన్ను చాలా దర్శిస్తున్నాయి, నేను ఈ విషయంలో ప్రార్థన చేస్తున్నాను, ఈ విషయంలో స్తోత్రిస్తున్నానని చెప్పి స్తోత్రం చెప్పడం ప్రారంభించండి. ఎవ్రీ అబ్స్టాకిల్స్ అని తొలగించబడతాయి. మురిగిపోయిన కుళ్ళిపోయిన శవాన్ని కూడా అసాధ్యమే మేబీ ప్రపంచంలో, అది మేబీ కాదు, నిజంగా అసాధ్యమే ప్రపంచంలో. కానీ అలాంటి అసాధ్యమైన పరిస్థితులు కూడా నువ్వు నమ్మితే చూస్తావు. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్, జరగదు, సాధ్యం కాదు, అయిండొచ్చు. కానీ ప్రభువును బట్టి నువ్వు బిలీవ్ చేయడం ప్రారంభిస్తే, ఎక్కడ సిగ్గు, ఎక్కడ అవమానం, ఎక్కడ ఘనత లేని స్థితిలో అనుభవించావు, అక్కడ నువ్వు రాజులాగా ఊరేగే పనులు తీసుకొస్తాడు. ఎందుకంటే నీ చక్రవర్తి, నీ ప్రభువు, నీ రాజు నీ కొరకు సమస్తాన్ని చేసి ముగించాడు. దాన్నే నీకు పరిశుద్ధాత్మను తెలియజేసి నేను విశ్రాంతిలోకి నడిపిస్తాడు. ప్రపంచంలో ఉన్న ఏ పనైనా ప్రభు సన్నిధిలో నుంచే ప్రారంభమైంది. అర్థమైందా? ప్రభు సన్నిధిలో నుంచే ప్రారంభమైంది. కాబట్టి ప్రభు సన్నిధిలో జరిగే కార్యాలు, ప్రభు సన్నిధిలో మీరు తెలుసుకునే విధానాలు, ప్రభు సన్నిధిలో మీరు పొందుకునే ప్రత్యక్షతలు మీ భవిష్యత్తును కట్టుకోవడానికే తప్ప మీ డిస్టర్బెన్స్ కొరకు కాదు. ఇది టైం ఎంగేజింగ్ ప్రోగ్రామ్ కాదు, టైం పాస్ చేసే ప్రోగ్రాం కాదు. ఈ స్థలంలో నేను చెప్తున్నా కదా, మనం ఆదివారం కూడుకుంటున్న సాయంకాలం సమయము, గురువారం కూడుకుంటున్న ఈ సాయంకాల సమయం, ఇది ఎంగేజింగ్ టైము, టైం పాస్ టైము కాదు. ఇది ప్రభు మనతో మాట్లాడే సమయము, ఇది ప్రభు మనకు పరిచయం చేసే సమయము. ఈ సమయంలో ప్రభు మనకు ప్రత్యక్షతలు ఇస్తున్నాడు. అందుకే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, మన సంఘము పట్టణములో ప్రారంభించబడాలి. మన సంఘము ఈ పట్టణాన్ని కాదు. ఎందుకనంటే ఇక్కడ డెవలప్ అవుతున్నది జర్మియా కాదు, ఇక్కడ డెవలప్ అవుతున్నది మనం. మన ప్రభువు యొక్క నామాన్ని ఎగ్జాల్ట్ చేస్తున్నాం మనం. అవునా కదా? మన ద్వారా అనేకులు దీవించబడడానికి దేవుడి ద్వారాలు తెరుస్తున్నాడు. కాబట్టి రాత్రి మీరందరూ ఎక్స్పెక్ట్ చేయండి, మన ప్రభు మనల్ని ఎగ్జాల్ట్ చేయబోతున్నాడు. మన ప్రభు మన ద్వారా ఎగ్జాల్ట్ అవ్వబోతున్నాడు, విస్తరించబోతున్నాడు, ఆయన పెరుగుతున్నాడు ఆయన మన ద్వారా. అలాంటి కృపకు మనందరినీ పాత్రలు చేసిన ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ రాత్రి మనం దర్శించిన ప్రభుకు మహిమ కలుగును గాక. మీరు నమ్మి చూడండి. మీరు నమ్మితే ఆత్మలో ప్రార్థన చేస్తారు, మీరు నమ్మితే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తారు, మీరు నమ్మితే ప్రతి దానిలో మీరు మహిమను చూడడానికి ఇష్టపడతారు. ప్రభా దీని విషయంలో నువ్వు జరిగించినందుకు స్తోత్రం అని చెప్పండి. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయండి. ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి మీకు స్తోత్రాలు. నీ ఆత్మ చేత నీ కుమారుడైన నన్ను వాడుకొని మాకిచ్చిన కొన్ని మాటలను బట్టి మీకు స్తోత్రాలు. ఈ మాటల ద్వారా మా హృదయాలు కదిలించబడ్డాయి. మేము నీ సన్నిధిలో స్తుతిస్తున్నప్పుడు, ప్రతి విషయంలో కూడా మేము నీ సన్నిధిలో మొరపెడుతున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు, వాటన్నిటి విషయంలో నువ్వు కేర్ తీసుకుంటున్నావు. వాటన్నిటి విషయంలో నువ్వు నాయన తండ్రి బాధ్యత తీసుకొని వాటన్నిటిని మీరు మీ శక్తి చేత, మీ ప్రభావం చేత జరిగిస్తున్నందుకు, సమస్త విధములైన నీ కృపను విస్తరింపజేసి మేలు కలుగుటని అనుభవంలోకి నడిపిస్తున్నందుకు స్తుతిస్తూ, చేరువచ్చిన బిడ్డల మీద నీ దీవెనను, నీ కృపను, నీ సన్నిధి కాంతిని ప్రకటిస్తూ మా రక్షకుడైన యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడైన యేసు ప్రభు కృపతోడైన డాడీ ఫోన్ వచ్చింది.